నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అలాగే మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అయితే మాత్రం కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్గా విమర్శలు చేశారు. వారి యొక్క కాంగ్రెస్ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ సర్కార్ అనేది ఒక చిల్లర సర్కారు, ఒక చండాలమైన పాలన నడుస్తుందని కూడా కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి మాట్లాడాడంటే నాకు నవ్వొస్తుంది. అసలు ఆ రకంగా పెద్దయినా మాట్లాడతారని మేమైతే ఊహించలేదు. నడవనియండి, వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కొత్త ప్రభుత్వం కదా అన్న ఈయనే ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అసలు మీరు ఉన్నప్పుడు జరిగిన ఈ 10 ఏళ్లలో మీరు చేసిన నష్టాలను పూరించడానికే 2.5 సంవత్సరాలు సరిపోయింది. కేసీఆర్ గారు చేసిన తప్పులు ఒకటా రెండా అన్నీ ఒక్కొక్కటి తవ్వుతూ వెళ్తుంటే లోపల నుంచి ఒక తోక లాగితే ఇంకోటి వస్తూ ఉంది బయటికి. అది ఫోన్ ట్యాపింగ్లు అనుకోండి, ప్రజలకైతే క్లారిటీ ఇవ్వాలి కదా. దానికంటే ప్రాధాన్యత ఏది అన్నదన్న అంశాలకు, రైతుల సమస్య మీద, మరి నిరుద్యోగుల సమస్యల మీద ఈరోజు రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉన్నా కూడా మరి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా రకాలుగా చక్కగా తీసుకొని వెళ్తున్నారు. సరే, మీకు ఉన్నంత అనుభవము, మీరు చాలా సీనియర్ అన్న, తెలంగాణ తెచ్చిన అన్న క్రెడిబిలిటీ తీసుకునే లెవెల్లో ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన అనుభవం. అసలు మీరు మా గురించి కాదన్న వరి అవ్వాల్సింది, మీ పిల్లల గురించి. వాళ్ళని మీకు డ్యామేజ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్పండి. మేమే మీకు డ్యామేజ్ చేయలే. మీ గౌరవాన్ని ఇప్పటికీ అలాగే ఉంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు, మీరు హెల్త్ బాగుండాలని కోరుకుంటారు. ఈ సందర్భంలో ఆరోగ్యం బాగుండాలని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ సీఎం నా చావును కోరుకుంటున్నాడు అంటూ కూడా మొన్న మాట్లాడారు. దానికి తప్పండి అది. అలా అనుకోవడము ఆయన ఆలోచనలో ఎవరైనా అలా అని ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యం ఉండాలి. మీరు ఎప్పటిని కూడా వచ్చారు కదండి, హాస్పిటల్ వచ్చి కూడా మిమ్మల్ని పరామర్శించారు. ఇవన్నీ ఉండవు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా పెద్దవాళ్ళు అనేది రెస్పెక్టు, కాంగ్రెస్ పార్టీలో కల్చరు వేరు, అన్ని రకాలుగా వేరు. సో మీ దగ్గర ఉన్న దాంట్లో ఉన్న సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేయట్లేదు అనడానికి తప్పన్నా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నవి తెలంగాణలో జరిగిన తెలంగాణ బిడ్డల సాక్షిగా, అమరుల సాక్షిగా ఆ జరిగిన నష్టంలో మీరు ఏం చేశారో ఒకసారి గుండెలు మీద చేసుకొని చెప్పండి అన్న. మీ బిడ్డనే అడిగింది కదన్నా మిమ్మల్ని ఎన్ని రకాలుగా మనిషి అన్నది. అసలు మీరేమి చేయలేరు, మీతో చేత కాదు, మీరు అసలు మీ కొడుకు వేస్టు, మీరు వేస్టు, గుంట నక్కలు. అసలు ముందు ఆమెను కమెంట్ చేసి ఆమెను ఆపండి ఫస్ట్. మీరు తెలంగాణ బిడ్డలు చాలా మంచోళ్ళు అండి, మీకు తెలుసు వాళ్ళు ఎంత మంచోళ్ళు. కానీ ఈరోజు మా పరిపాలన గురించి మాట్లాడాల్సిన తెలంగాణ ప్రజలు ఎవరూ లేరు. వాళ్ళు బాగా క్లారిటీగానే ఉన్నారు. ఎంత సామాన్యుడు అడిగినా అయ్యో మరి ఏం చేస్తారు, వాళ్ళు చేసిపోయింది పాపము, అవిని పూడ్చనికే వచ్చింది, ఏ నుంచి తెచ్చిస్తాడు ఆయన, వీళ్ళు చేసిన అన్ని తప్పులు కదా అని అడిగేటోళ్ళు చదువురాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సరే, మీరు ఎలక్షన్ క్రైటీరియాతోటి ఏమైనా మాట్లాడగలిగిన సమర్థత మీకు బాగుంది. మరి ఆ సమర్థత మీ నుంచి వచ్చిన బిడ్డగానే మీ బిడ్డనే వచ్చింది. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నా మీరు బయటికి ఒక మాట అంటున్నారా? డైరెక్ట్గా మీ బిడ్డ అంత మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. మీ శత్రువులు మీ వాళ్ళే అన్న. నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు, నీ ఇంకోడు ఎవరు సంతోష్, వాళ్ళే మీ ఇంటి వాళ్ళనే నువ్వు నిర్దేశించుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేసుకో ఫస్ట్. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. ఈ తెలంగాణ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు. మంచినే జరుగుతున్నాయి. అంత మంచి జరగాలంటే మనమేం దేవుళ్ళం కాదు. తెలంగాణ రాకముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెచ్చినాక 10 ఏది నియామకాలు, నిధుల గురించి ఎక్కడ జరిగినవి. అలాగే తెలంగాణ సంబంధించిన దాంట్లో బిడ్డలకి ఎంత అన్యాయం జరిగిపోయింది. అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వకపోగా వాటిని ఆపించడమే కాకుండా అది మా మీద పెట్టిపిచ్చేసి మళ్ళా కూడా వాళ్ళే చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది ఎవరన్నా? సోనియమ్మ. అవునా? తెలంగాణ రావడానికి ఎవరు కారణము? అమరవీరులు. వీళ్ళిద్దరినే మర్చిపోయి మీరు తెలంగాణని తిట్టడం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాక్షసులు, దయ్యాలు, వాళ్ళని లేకుండా చేయాలని అంటున్నారంటే మీరు ఎవరి సైడ్ మాట్లాడుతున్నారు? అంటే మీ ప్రాబ్లమ్స్తో మీరు తెలంగాణ వాళ్ళకంటే ఇంపార్టెంట్గా మీరు కేంద్రంతో మీకున్న సమస్యలు సాల్వ్ చేసుకోవడం కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేంద్రాన్ని విమర్శించారు. మీరు రావాల్సిన నిధుల గురించి మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే ఫైట్ చేస్తున్నారో, డీలిమిటేషన్ విషయంలో సంబంధించిన బిల్లు విషయంలో కానీ, మహిళా బిల్లుల విషయంలో కానీ, లేకపోతే యూజీసీ చట్టం గురించి కానీ, ఇవన్నీ గురించి మీరు ఎందుకన్నా చర్చించటం లేదు? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? రేపు డీలిమిటేషన్ జరిగితే ఎంత నష్టం జరుగుతుంది? మహిళా బిల్లు 33% ఇచ్చిన దానికి ఎవరు ఉంటారు?
మరి ఇవన్నీ కూడా మీరు చర్చించాలి, అంశాలను పక్కన పెట్టి మొత్తం అసలు ఏమీ బాగలేదని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో నాకైతే మీరు మాట్లాడేది నాకు ఎక్కడ కరెక్ట్గా అనిపించలేదు. మీ పార్టీ అసలు గతి తప్పిపోయింది. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో మూలకు పెట్టేశారు. మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిలాగా నేను అనలేను, కానీ అయిపోయి మిమ్మల్ని ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. మళ్ళీ మీరు పునర్జీవనం రావడానికి మీ ఇంటి వాళ్ళే మిమ్మల్ని భస్మాసుర హస్తంలాగా మీతోటే బతికి మీ పేరును ఉపయోగించుకొని ఈ తెలంగాణ వాళ్ళకు సంబంధించి వాళ్ళ రాజకీయంలో ఎత్తుగడలేస్తున్నారు. ఇంకొక మాట కూడా ఉంది, కేసీఆర్ గారే వెనుక నుండి తన బిడ్డను పంపిస్తున్నాడు. రేపొద్దున అదేమన్నా జరిగితే మళ్ళీ బిడ్డ వెలిసినా పోతాడు, లేకపోతే ఈయనన్నా సపోర్ట్ చేసి ఎప్పుడన్నా మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు. కాబట్టి ఇది కుటుంబ పరిపాలనలో ఎవరికి పదవులు వచ్చినా వాళ్ళకే లాభం కదా అనుకొని జనాలు చాలా చాలా బాగా అర్థమైంది. కాబట్టి మీరు అంత తక్కువ వేసి మీరు డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీని మాత్రం దయచేసి మాట్లాడకండి అన్న. రాష్ట్ర విభజన విషయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు కానీ ఇటు బీజేపీ ఎంపీలు అయితే మాత్రం ఒక దద్దమ్మలా వివరించారు. అసలు వెధవల్లాగా చేశారు. కనీసం ఈరోజు మేము పార్లమెంట్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ ఉన్నా కానీ అతనితో సారీ చెప్పించేవాళ్ళం, కానీ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎంపీలు అయితే మాత్రం అతని వ్యాఖ్యల విషయంలో సరైన విధంగా స్పందించలేదని చెప్పారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు పంపించలేదన్న, మీ క్లిప్పింగ్స్ పంపిస్తానన్న. మా వాళ్ళు హౌస్లో మాట్లాడింది, పార్లమెంట్లో కవిత మాట్లాడింది, కావ్య మాట్లాడింది, మా ఎవరు ఈ అబ్బాయి ఉన్నాడు కదా నల్గొండ ఎంపీ గారు మాట్లాడాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, మా ఎంపీలు అందరూ మాట్లాడారు, మల్లు రవి గారు అందరూ మాట్లాడారు. మీకు కనపడింది మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే ఎంపీలున్న బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని మందలించుకోవాలి, లేదు అంటే వాళ్ళ పార్టీకి నష్టం జరిగిందని ఇంటర్నల్గా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళ గురించి మీరు ఎందుకు అడగరండి? వాళ్ళని అడగాలి కదన్నా నువ్వు. మరి ఆ ఎంపీలు ఏం చేసిండ్రన్న ఇప్పటివరకు తెలంగాణకి ఏం తెచ్చిర్రు? బీజేపీ వాళ్ళు ఏమి సెంట్రల్ నుంచి ఫండ్లు తెచ్చిచ్చిరా? లేదా వాళ్ళు ఏం చేసిండ్రా? ఒక ఉద్యోగం అన్న మాట్లాడినరా? అరవింద్ మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు నోటికి ఎంత వస్తా అంత. వాళ్ళని ఎందుకన్నా నువ్వు కౌంటర్ ఇవ్వవు? లేకపోతే నీ పిల్లలే నీ కంట్రోల్లో లేరు. నీ పిల్లలు ఈరోజు నీకు అండగా ఉంటుంటే నీ చేతిలో నీ బిడ్డనో నీ కొడుకో నువ్వు నడిచి నాయకత్వాన్ని నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళతోడన్నా కరెక్ట్ గైడ్ చేసి వాళ్ళతోడన్నా కౌంటర్ ఇప్పించుంటే నీ పార్టీకి ఏమైనా ఉపయోగం అవుతుండే. ఇప్పుడు వాళ్ళు చెల్లా చెదరైపోయినారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని చూసుకొని నువ్వు మానసికంగా బాధపడుతున్నావు అని మేము బాధపడుతున్నాం. మాకేం ప్రాబ్లం లేదండి. అధికారం ప్రజలు ఇచ్చారు, మేము సమాధానం చెప్తున్నాం, ప్రజలకు కన్విన్స్ చేసుకుంటాం. ప్రజలకి ప్రతిపక్షాలు అనేది ఎప్పుడు చెప్పినా కూడా మీరు మాట్లాడిన భాష కంటే కూడా ఏం తప్పేం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎన్ని తిట్టారు ఏ కూసవయా అని ప్రెస్లో మాట్లాడిచ్చారా? లేకపోతే ప్రజలను కలిశారా? మీరు సెక్రటరీకి వచ్చారా? మీరు ఏ క్యాబినెట్ మంత్రి దొరికారు? ఏ ఎమ్మెల్యే దొరికారు? ఎవరు అందుబాటులో ఉన్నారన్నా మీరు ఒకసారి చెప్పండి. తెలంగాణ నమ్మి మీ చేతిలో 10 ఏళ్ళు పెడితే 20-30 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయారు కదా అన్న మీరు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలంటే ఎంత కష్టమన్నా ఒకసారి ఆలోచించండి దయచేసి. మీరంటే అందరూ కూడా మీ ఆరోగ్యం చూసుకోవాలనే మంచి వ్యక్తి అని అనుకుంటాం తప్ప ఒక లీడర్షిప్కి నిదర్శనమనే అనుకుంటాం మేము. రేవంత్ రెడ్డి గారైనా మేమైనా మీకు రెస్పెక్ట్ ఇస్తాం తప్ప మీ పిల్లల్లాగా మిమ్మల్ని అవమానపరచాం. ఓకే, చివరి ఒక ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు కూడా ఏ సభ జరిగినా సమావేశం జరిగినా కానీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావన తీసుకురావట్లేదు. దీని ఉద్దేశం ఏంటి అంటే రేవంత్ రెడ్డిని కన్సిడర్ చేయట్లేదు అన్నట్ట, ఆయన పేరు చెప్పడం వల్ల ఆయన తగ్గిపోయినట్ట, ఎట్లా చూస్తారు? ఎవరు ఆయన తీసుకోవట్లేదనే, ఎవరు మన కేసీఆర్ తీసుకోకపోతే ఏమవుతుంది? మేము ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అయినా ఆయన నీ ముందు చిన్న ఉండొచ్చేమో, కానీ ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరమైనా వయసులో చిన్న కాదు. మనం ఎవరు ఆ పోస్టుకు మనం రాజ్యాంగపరంగా వచ్చిన ఆ పోస్టులకు మనం గౌరవం ఇవ్వాలి. ఈరోజు మీకు కూడా ఒక ముఖ్యమంత్రిగా మరి మిమ్మల్ని ఇప్పటికి కూడా మేము ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాము? అలాగే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని మీరు సంబోధించకపోయినా ఆయన పేరు ఎత్తకపోయినా ఆయనకి ఇమేజ్ డ్యామేజ్లు అయ్యేది ఏమీ లేదు. ఆయన లీడర్షిప్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, మీకు దగ్గర కౌంటర్లు ఇస్తున్నాడు. అటు ఢిల్లీలో కూడా నాయకత్వాన్ని తనకేది కావాలో ఖచ్చితంగా చెప్తున్నాడు. అది మీకు అర్థమవుతుంది, చూస్తున్నారు. అయినా కూడా ఆయన పేరును ప్రస్తావించడానికి మీకు ఇష్టం లేకపోతే మాకేం కష్టం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన కొత్తగా వచ్చే నష్టం లేదు. ఇది ప్రజలు కూడా ఎన్నుకున్న ప్రభుత్వం, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నుకున్న తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు అయితే మాత్రం ఒకవైపు సమయాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి, కాంగ్రెస్ సర్కార్కి అంటూనే ఇలా
చౌకబారు విమర్శలు, చిల్లర ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేయడం కూడా సరైనది కాదు. ఇప్పటికైనా సరైన సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప ఇలా ఏదో కుటుంబ సభ్యులనే కంట్రోల్ చేసుకొని స్థాయిలో ఉన్న కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్పై మాట్లాడే పరిస్థితి లేదు. ముందు ఇంట్లో ఉన్న సమస్యలను సరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టింది, ఆమె ఈరోజు విమర్శలు చేస్తుంది. ముందు ఆమె అన్న మాటలకు సమాధానం చెప్పాలి తప్ప మాపై బురద జల్లే ప్రయత్నం చేయదు. ప్రజలంతా కూడా అండగా ఉన్నారు. మీరు చేసిన తప్పును కూడా కాంగ్రెస్ సర్కారు కూడా పూడ్చే ప్రయత్నంలో ఉంది. ప్రజలు కూడా మద్దతు ఉందని కూడా పుష్పలీల గారు మాజీ మంత్రి చెప్పిన సందర్భం అయితే మాత్రం కనిపిస్తాం. చూడాలి మరి కేసీఆర్ వరుసగా మరి ఇటు వ్యాఖ్యలు చేస్తున్నారు, వరుసగా సభలు సమావేశాలు నిర్వహించడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయో భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.